2024లో మళ్ళీ గెలిచి ఎట్లాగైనా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ కంటే పెద్ద తలనొప్పిలాగా తయారవుతున్నారు ఈ వైఎస్ షర్మిల. అసలు ఆస్తి గొడవలనేవి ఎందుకు రోడ్డు మీద దాకా వచ్చాయి? పాలిటిక్స్లో తన రివెంజ్ని తీర్చుకోవడానికి షర్మిల ఎందుకు ఏపీలో ఎంట్రీ ఇచ్చారు? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి తన వీలునామాలో వీళ్ళిద్దరికీ ఆస్తుల పంపకం గురించి ఏం చెప్పారు? ఈ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీనికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కూడా ఏం అక్కర్లేదు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో అన్న పెట్టుకోండి. ఫేస్బుక్ గ్రూపులు మీకు చాలా ఉండుంటాయి, మీరు చాలా ఫేస్బుక్ గ్రూపుల్లో ఉండుంటారు, అక్కడ షేర్ చేయండి. ఫేస్బుక్ ప్రొఫైల్లో షేర్ చేయండి. వాట్సాప్లో ఉన్న మీ స్కూల్ గ్రూప్స్, చుట్టాలు ఉండే గ్రూప్లో ఇట్లా ఎక్కడో ఒకటి షేర్ చేయండి ఈ వీడియోని. మీరు మొత్తం వీడియో లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే షేర్ చేయండి. సో ఇప్పుడు విషయానికి వస్తే, వైఎస్ షర్మిల యొక్క రాజకీయ ప్రయాణం బహుశా దేశంలోనే ప్రపంచంలోనే ఎవ్వరూ చూడని, ఊహించని, ఏ కథల్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వని వింత అయినటువంటి రాజకీయ ప్రయాణం. అసలు రాజకీయంగా ఆవిడ ఎంట్రీ ఎక్కడిచ్చింది చెప్పండి? తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి కాదు. ఆవిడ రాజకీయ ఎంట్రీ మొదటి అడుగు ఎప్పుడు పడిందంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్రతో పడింది. ఆ పాదయాత్ర చేయడానికి కూడా భారతిరెడ్డిని పక్కన పెట్టి ఈవిడే నేను చేస్తాను ఎగురుకుంటూ వచ్చింది, చేసింది అంటూ కూడా ఈరోజు వైసీపీ ఆ విషయం మీద కూడా ఆవిడ క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకంటే తాను పార్టీని నిలబెట్టానని, వైసీపీని నిలబెట్టింది తానేనని అందరూ అంటున్నారు కాబట్టి, అందరూ అనుకుంటున్నారు కాబట్టి, ఆ ఫీలింగ్ కూడా జనాల మనసులో కట్ చేయడానికి అనుకుంటా వైసీపీ ఒక కొత్త ఎత్తుగడతో వచ్చింది. అప్పట్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు తాను రాజకీయంగా పాదయాత్ర చేస్తానని అసలు ఐడియాయే లేదని, కానీ భారతిరెడ్డిని జగన్ చేయమన్నప్పుడు, తల్లి విజయమ్మ చేయలేక కాళ్ళ నొప్పులతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాను చేస్తానని, అట్లా తాను ఇక్కడైనా ఇన్వాల్వ్ అవ్వకపోతే రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో షర్మిలే పనిగట్టుకుని పాదయాత్ర చేశారని, బయటకు వచ్చి మీడియాతో నేనే పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించారని వైసీపీ కొత్త నినాదాన్ని, కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చింది. సో ఈ రకమైనటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో, షర్మిలను తొక్కాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వర్గం, సహజమే రాజకీయాల్లో చెల్లి లేదు, అన్న లేదు. ఈ రోజుల్లో మామూలుగానే జీవితాల్లో ఆస్తులు గొడవల్లో అన్న చెల్లెల్ని, అక్క తమ్ముళ్ళు ఎవడు కేర్ చేయట్లేదు. ఇక రాజకీయాల్లో దిగి ముఖ్యమంత్రి పీఠాన్ని తీలుస్తూ పడగొడుతూ కూర్చుంటే ఆయనే ఊరుకోడు కదా, తప్పే ఆయన చేసేది. బట్ స్టిల్ రాజకీయంగా వీళ్ళకున్న మెంటాలిటీస్లో వాళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయగలుగుతారు? సో జగన్మోహన్ రెడ్డి షర్మిల్ని రాజకీయంగా ఈ రకంగా తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో షర్మిల నుంచే ప్రజలు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అసలు వైసీపీ పార్టీ నుంచి దాన్ని నిలబెట్టానని చెప్తున్నా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? వైసీపీ నుంచి అసలు బయటికి రావడానికి, మీ అన్నతో విభేదించడానికి ఉన్న కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్పి, అది కాకుండా ఇంకేదైనా ఆస్తి గొడవలు మీ మధ్య ఏమైనా జరిగి ఉన్నాయి అవి చెప్పి, ఆ తర్వాత నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా మేము వింటామమ్మ తల్లి అంటున్నారు. ఎందుకంటే పోలవరం తీసుకురాలేదని ఆవిడ వాదన చేస్తున్నారు. ప్రత్యేక హోదా మీద జగన్ ప్రామిస్ చేసి దాన్ని నెరవేర్చలేకపోయారని ఆమె వాదన చేస్తున్నారు. డెఫినెట్లీ ఆవిడ చెప్పేది 100% కరెక్ట్. ఈ అన్ని అంశాల్లో కూడా ఆవిడ చెప్పేది కరెక్టే. కానీ అసలు నీకు మీ అన్నకి ఎక్కడ గొడవ వచ్చిందో ఆ విషయాన్ని బయటపెట్టి, అట్లాగే ఆ పార్టీ నుంచి నువ్వు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో అనే విషయాన్ని బయటపెట్టి, ఈ రెండు విషయాలు చెప్పి, ఆ తర్వాత నువ్వు తెలంగాణకి ఎందుకు వెళ్ళావో, తెలంగాణ నుంచి బయటకు ఎందుకు వచ్చావో, కాంగ్రెస్కి బేషరతు మద్దతు ఎందుకు ఇచ్చావో, పోటీ ఎందుకు చేయలేదో ఇవన్నీ చెప్పు. లేదు చెప్పకపో, అది వేరే సంగతి, చెప్పాలి అవి కూడా. బట్ స్టిల్ వైసీపీ నుంచి మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి షర్మిల గారు అని చాలామంది షర్మిల్ని ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నా ఆమె ఏమాత్రం సమాధానం చెప్పట్లేదు. దీని వెనక ఆస్తుల గొడవలే ఉన్నాయని, వాటి గురించి లీగల్గా ఆమె మూవ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అట్లాగే షర్మిలారెడ్డి వీళ్ళిద్దరి కోసం ఆస్తుల్లో సమాన భాగాన్ని చేస్తూ విల్లు రాశారని, వీల్నామా రాశారని, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. బ్రదర్ అనిల్ ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆ నిర్ణయం తీసుకోకపోయినా, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం సీట్ నుంచి కిందకి దిగిపోతే డెఫినెట్లీ ఆ విల్లుని బేస్ చేసుకుని వాళ్ళ ఆస్తి కోసం కోర్టుకి ఎక్కే అవకాశం ఉందని సాక్షి లాంటి ఛానల్తో సహా ఎన్నో రకాల ఏవైతే వీళ్ళు పెట్టిన బిజినెస్లు ఉన్నాయో వాటన్నిటిలోనూ షర్మిలకు సమాన వాటా ఉండాలని ఆ విల్లో ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అంటే, సిబిఐ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలను ఉపయోగించుకుని మోడీకి సపోర్ట్ చేస్తూ, మోడీ ద్వారా సిబిఐ కేసుల్లో కూడా కోర్టుకు వెళ్లకుండా ఆయన దాన్ని ఆపగలిగారనేటువంటి ఒక అలిగేషన్ ఉంది జగన్ మీద. అంతేకాకుండా ఎన్ఐఏ కేసుల్లో, కోడికత్తి కేసులో కూడా శ్రీను ఇంకా జైల్లోనే ఉంటే, కోడికత్తి శ్రీను ఆ కేసులో కూడా ఒక విక్టిమ్గా
ఒక సాక్షిగా, విక్టిమ్‌గా ఈ 2 రకాలుగా కూడా కోర్టుకి వెళ్లి జరిగిందేంటో చెప్పకుండా, ఎన్ఐఏ దగ్గర విషయాల్ని తేల్చకుండా, ఎన్ఐఏ కోర్టులకు కూడా వెళ్లకుండా జగన్ ఇంకా మేనేజ్ చేయగలుగుతున్నారు. కేవలం ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈయన ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఒక్కసారి ఆయన గనక సీఎం పీట నుంచి దిగితే, రాజశేఖర్ రెడ్డి రాసినటువంటి విల్లును ఉపయోగించుకుని వీళ్ళు డెఫినెట్‌లీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి తమకు కావాల్సింది చేదిక్కించుకుంటారు అనేటువంటి ఒక వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా వ్యాపిస్తుంది. దాన్నే మనం అనాలిసిస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి మంచో చెడో దాని మీద మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. దానికి రిప్లైస్ ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అట్లాగే వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ.